తాత విద్రాశతనం ఎట్లా వచ్చింది తాత పేరు మళ్ళీ? విద్రాశతనం అంటే కౌరవులు పాండవులు వాళ్ళు తీసిపెట్టు విధుడు వచ్చిండని చెప్పు అంతే. విధుడు వచ్చిండే చెప్పుదాము. పర్లేదు వాళ్ళు ఇంకా చెప్తా తాత. వాళ్ళు కొట్లాడు పాండవులు కౌరవులు జోలు మాట్లాడుతూ ఉంటే ఆ ద్రౌపది కూడాను కుటుంబెట్టిండ ఆయమ్మని తీసుకొచ్చి దుశ్వాసన తీసుకొచ్చి అవమానం చేస్తూ ఉన్నారు. ఆ అవమానం చేసినప్పుడు ఈ ద్రౌపది ఏం చేసింది, విదురునికి వచ్చి ఆ తాతకి అడిగింది, ఏం తాత కౌరవులు దుర్మార్గులు, పాండవులు అమాయకులు, వాళ్ళు వచ్చి నాకు తీసుకోపోయి ఇట్లా అవమానం చేసి చూసేదానికి నీకు కూడా సమ్మతమైన అంటే అడిగింది. ఆవిడ అంటే వాళ్ళ జతలో ఉండి వెళ్ళొచ్చేసి ఈ విరాసత్వం ఈ జాగాలో వచ్చి ఇది దండకారణ్యం ఆ కాలంలో అప్పుడు ఈతకు వచ్చి చేరుకొని గుబ్బుగూరు చేసుకొని ఉంటే కృష్ణుడు వచ్చిన్నాడు. 5 ఊర్లన్నా అయ్యాను రావాళ్ళకి పోనీ అర్ధభాగం ఏమొద్దు 5 ఊర్లు ఎండ కాలు అంటే వాడు ఇచ్చలేదు అయ్యిండాడు. సూర్య మనం మోస్తుంది భూమి అంటూ కూడా ఇచ్చలేదు అయ్యిండాడు. వచ్చి విడిచి ఏం పోండే పెద్దమే జరుగుతుంది అని చెప్పి వెళ్ళి వచ్చింటే విదురుడు ఏం చేసినాడు, కూకోండి అంత తరగలేసుకుని ఇవంతా సోపాలు బంతాలు చేరు కూడా ఆపలిట్ అట్లా కాదు గట్టిగా గడ్డి కట్టి ఎన్నో ఇది మందులో దాని మీద సాప ఏమో వేసుకొని కూర్చుంటుంది. అదే ఆ వద్దుకి అది వేసుకుంటుంది. ఆ జింకచారం వేసుకోండి ఆ కూర్చోంటే పులిచారం వేసుకొని కూర్చోంటే ఆవిడ ఇయ్యకు వచ్చా కృష్ణుడు వస్తే రండి అని చెప్పి కూర్చొని ఇయ్యప్ప ఈ ఆలూరు అంటా ఉంటాడు. ఈ ఊరు అనగంటపల్లికి ఆలూరు అంటుండ్రు. ఒక కర్ర పెట్టుకొని ఊర్లో రోడ్డింటి పోయేది. ఏటావా విదురు తాత వస్తూ ఉన్నాడు, అంతా పాలు పోయండి అని చెప్పేది. ఆ కూర పంపించుకొని పోతూ ఉండేది. అది తెచ్చి పోస్తేనే మాత్రమే పంపించుకునేది లేకుంటే అట్లా ఇచ్చుకోమని పెట్టుకొని ఆ కృష్ణుకి పాలు ఇస్తే పాలు ఏం చేస్తున్నారు ఆ యొక్క తాగినాడు బొప్పు. పచ్చి పాల మీగడి కడుతుంది, ఇప్పుడు కడుతుంది మీగడ. ఆ మీగడ పొలకి చిట్టించుకుంటే కడ్డి పొలు తీసుకొని తొలి చిట్టి పారేసిండు. ఆ వీధుడు ఏం చేసినాడు, ఆ పుల్లు ఎత్తుకొచ్చి ఆ కూర్చొని జాగేసి కూర్చొని జాగ మంటిగడ్డ వాడి ఆడి పెట్టి నీళ్లు పోసిండు. ఆ పాలు నీళ్లు పోసిండారు. ఆ నదిలో నీళ్లు నింపుకొచ్చి పాలు పినాకిని నది పోసిండు. అది సిగురిని రాగమానేసి ఆ గడ్డ కట్టిండే మన చీరమాత్రి తెలుపు అదే అశ్వత్థనం కట్ట. తెలుసులేనా ఆవిడకి విదురులు వచ్చిందంటే విదురా ఆ కట్టి దాన్ని కూకొని పైసడు కృష్ణుడు విదురా అది అశ్వత్థ ఆ కట్టకి అశ్వత్థ కృష్ణుడు కూకొని పైసడు నారాయణ విదుర అశ్వత్థ నారాయణ ఈ నామఫలకం విదురుకు చేసింది. ఆ తర్వాత గుడి చేసుకొని ఉండి ఆమెతో ఎవరో 30% వచ్చి ఆయన ఏమో ఇచ్చేస్తుంటే వానికి కలుపుసూలం లేకుంటే స్వామి నా పరిస్థితి ఏంటంటే అయ్యా ఇక్కడ ప్రత్యక్ష సేవ రాజలక్ష్మి ఉంది ప్రత్యక్ష సేవ పోతుంది అని చెప్పి ఆట 3 రాళ్ళు పెట్టి నాగులని పెట్టి పూజ చేసుకొని ఆ చుట్టూ దండ ప్రమాణంలో ఆమె ఆచరిస్తుంది. దండ ప్రమాణములు అంటే స్నానం చేసి పొరుగు దండాలు పెట్టేది చుట్టూ ఆవిడ వానికి ఖర్చు పోయింది. ఆత్మను చేపడి ఆ శివరాసత్వం చాలా ప్రబలమైన ధర్మక్షేత్రము. అనేది అన్ని క్షేత్రాలు చెప్తే టికెట్లు తీసుకోవాలా, క్యూలో పోవాలా, ఇవన్నీ జరుగుతాయి. మన అసత్వం ఏమీ లేదు. ధర్మదర్శనం పోయేవాళ్ళు పోవచ్చు, వచ్చేవాళ్ళు రావచ్చు. అటువంటి పుణ్యక్షేత్రులు మన విరాసత్వం. విరాసత్వం లేదు. మొదటి ఎవరు పుణ్యాతం పోస్తుంది. మేము వచ్చి ఆవిడే వచ్చి పాలేసిపోతుండే. విదురుడు వచ్చి మందులకు వచ్చి పాలేసిపోతుంది. గుడి మీద పెట్టుకొని పోతా ఉంటారు. పెట్టుకుపోయి పోయాలి పోతా ఉంటారు చూసుకొని పోయాల. అటు వస్తాను ఆడ పాలతో పోయిపోండి అంటే పోపిస్తుకొని పోతుంది. నీకు వచ్చి అడగాలి పాలు పోయమ్మా పోసిన వాళ్ళు పోవచ్చు, పోయికున్న వాళ్ళు లేదు. పోసిన వాళ్ళు 5 బిడ్డలే, పోయికున్న వాళ్ళు 5 బిడ్డలే. అటువంటి యొక్క నిండు గుణమైనటువంటి విదురుడు అంటే వేరే ఊరికి పోతుండలేదా పాలకి? పోతుండదు. నువ్వు సాగు ఎన్ని కావాలి ఒక్క రోడ్ అవుతుండే వస్తుంది. అంటే ఇతకి అనగపల్లికే వస్తుండే. దానికి ఆలూరు అని పేరు వచ్చింది. ఆవిడ చెప్పినాడు మీ అప్పుడు గోడమాకల పళ్ళు ఉండే అటు ఆ పళ్ళు ఉండే ఈ పళ్ళు చిన్న పురుగులు ఉండే
అట్లా వేపించుకుని ఫస్ట్కి ఇది ఆలగనల్లి కాదు, ఆలూరు అని. ఆలూరు అంటే ఆవిడ విధులు వచ్చి పాలు వేసుకుంటానికి ఆలూరు అని వచ్చిన పేరు. ఈ విషయాలు మేము ఎప్పుడు చూసిండలే. మా పెద్దలు చెప్తుండ్రు అవును మేము వినింటుంది. మీకు చెప్పినామంతే. మా పెద్దలు చెప్తుండ్రు ఇట్లు జరిగింది అంట. విద్రాశక్తి విద్రాశక్తి ఇట్లంతా జరిగింది, మా పెద్దలు చెప్తుండ్రి, మేము వినింటాం.